ఫ్యూచర్ లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ టెక్నాలజీ కాదు, డెసిషన్ మేకింగ్. ఒక సింపుల్ డైలమా చెప్తా. ఒక రోజు మీ కంపెనీలో ఏ ఏజెంట్ ఆటోమేటిక్ గా కోడ్ డిప్లాయ్ చేసింది. ఫస్ట్ లో అన్ని పర్ఫెక్ట్ గా అనిపించాయి, కానీ కొన్ని మినిట్స్ తర్వాత సిస్టమ్ క్రాష్ అయింది. కస్టమర్స్ డేటా రిస్క్ లో పడింది. ఏ డెసిషన్ వల్ల కస్టమర్స్ డేటా రిస్క్ లో పడింది, కానీ ఏఐని మనమే సెటప్ చేసాం. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు లీగల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఏఐదా, డెవలపర్దా, కంపెనీదే? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. దీని ఆన్సర్ తెలుసుకోబోయే ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఫ్రీగా ఏఐ స్కిల్స్ నేర్పిస్తాను. అండ్ ఇంకొకటి, ఏఐ ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేయడానికి ఇంకా ఫాస్ట్ గా చేంజెస్ చేస్తుంది, కానీ మీరు స్టాప్ చేయాలా లేదా ఏఐని కంటిన్యూ అవనివ్వాలా? స్టాప్ చేస్తే సిస్టమ్ డౌన్ అవుద్ది, ఎలా చేస్తే రిస్క్ పెరిగిద్ది. ఇదే రియల్ డైలమా. ఏఐని బ్లైండ్ గా ట్రస్ట్ చేయాలా లేదా కంట్రోల్ మనం తీసుకోవాలా? ఇక్కడే మీకు డెసిషన్ మేకింగ్ స్కిల్ కావాలి. నా ఒపీనియన్ ఏంటంటే, ఫైనల్ రెస్పాన్సిబిలిటీ కంపెనీ అండ్ డెవలపర్స్ దే. ఏఐకి లీగల్ రెస్పాన్సిబిలిటీ ఉండదు. అండర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం కంపెనీ యూజర్ డేటాని ప్రొటెక్ట్ చేయడంలో ఫెయిల్ అయితే పెనాల్టీస్ పడతాయి. అది ఏఐ వల్ల జరిగిన కంపెనీయే అకౌంటబుల్. అకార్డింగ్ టు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023, ఏఐ రాంగ్ డిసిషన్ తీసుకున్నా దాన్ని డెవలపర్ డిజైన్ చేశాడు కాబట్టి, పూర్ సిస్టమ్ డిజైన్ ఉంది కాబట్టి డెవలపర్ కూడా రెస్పాన్సిబుల్. ఫైనల్ గా కంట్రోల్ ఎప్పుడు మనదే ఉండాలి. ఏఐని బ్లైండ్ గా ట్రస్ట్ చేయకూడదు. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.